ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో 4వ ఎపిసోడ్ లో పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే తన స్కూల్ ఫ్రెండ్స్, గోవాలో వైన్ షాప్, టాలీవుడ్ హీరోస్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా గౌరవం అని, మహేష్ కంబ్యాక్ అద్భుతంగా ఉంటుందని, ప్రతిసారి మెస్మరైజ్ చేస్తుంటాడని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయనలో ధైర్యం నచ్చుతుందని, అవతల ఉన్నది ఎవ్వరని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాడని, ఆ ధైర్యం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తన స్నేహితుడు ప్రభాస్ గురించి చెప్తూ డార్లింగ్ 6 అడుగుల బంగారం అని, క్రిస్మస్ డెకరేషన్ అంటే తనకు చాలా ఇష్టమని తెలుసుకుని ప్రత్యేకంగా బహుమతులు పంపించారని అన్నారు. అలాగే తనకు వచ్చిన నేషనల్ అవార్డు ని తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేస్తున్నట్టు తెలిపాడు బన్నీ. దీంతో బాలయ్య వెంటనే బన్నీని హక్ చేసుకున్నారు. నేషనల్ అవార్డుని టార్గెట్ గా పెట్టుకుని పుష్పలో ప్రతి షాట్, ప్రతి సీన్ షూటింగ్ చేశామని అన్నారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మనవడి వివాహం జరిగింది. ఆయన పెద్ద కుమారుడు అల్లు బాబీ వారసుడు రామకృష్ణ తేజ వివాహం సాయి సంజనతో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి నవ వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ సహా పలువురు సెలబ్రిటీలు కనిపించారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ప్రస్తుతం బాబీ వారసుడి పెళ్లి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. నటుడు బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. NBK 109 గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర బృందం ప్రకటించింది. డాకు మహారాజ్ అనే పేరు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేసింది. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణాసుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే సంభాషణలతో టీజర్ మొదలైంది. గుర్తుపట్టావా డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్, విజువల్స్ ఈళ్లు వేయించేలా ఉన్నాయి. భిన్న కాలాన్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుండడం, ఈ కథ సాగే కాలానికి తగ్గట్టుగానే బాలకృష్ణ 3 కోణాల్లో కనిపిస్తారని తెలుస్తుంది. ఆయన సరసన 3 కథానాయకులు నటిస్తున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమలో వారసుల పరంపర కొత్తేమీ కాదు. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. భైరవం సినిమాలో వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇంకా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పూర్తిగా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరో 2 సంగీత దర్శకులు పనిచేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం మీద తమన్ స్పందించాడు. తాజాగా జరిగిన డాకు మహారాజ్ టైటిల్ రివీల్ ఈవెంట్ లో తమన్ ఈ విషయం మీద స్పందించాడు. నేను పుష్ప 2 సినిమా చూశాను. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో నేను ఒక భాగానికి పనిచేశాను. 15 రోజుల్లో మొత్తం సినిమా చేయడం అంటే కుదిరే పని కాదు. కాబట్టి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పటి వరకు తమన్ గురించి, దేవి ప్రసాద్ గురించి పుష్ప 2 విషయంలో జరిగిన అనేక ప్రచారాలకు బ్రేకులు పడ్డట్టు అయింది.